హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే ఉన్నాము. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది కానండి, ఇంతకు ముందు 3-4 డేస్ అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము. ఎంత అంటే నేను లైఫ్లోనే ఎప్పుడు ఇంత టెన్షన్ తీసుకోలేదు. ఫస్ట్ టైం నేను అంత టెన్షన్ పడడం అయితే. హస్బెండ్ ఆర్మీ అని మీకు తెలిసిందే కదా, అలాగే మేము పంజాబ్లో ఉంటామని కూడా మీకు తెలుసు. దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ గురించేనండి. మా హస్బెండ్ కూడా బార్డర్కి వెళ్ళే సిచ్యువేషన్ దాకా వచ్చింది. పంజాబ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా అందరికీ తెలిసిందే. 4 డేస్ అయితే బ్లాక్అవుట్ అని చెప్పేసి నైట్ కరెంట్ ఉండకపోవడం, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డామండి. మేమైతే క్వార్టర్లో ఉన్నామనే కానీ అసలు మనశ్శాంతి అనేది లేదు. వండుకునే వాళ్ళం, తినకుండా పక్కకు పెట్టేవాళ్ళం అనమాట. రోహన్స్ కూడా చాలా చికాకు చేసింది అనమాట. ఎందుకంటే కరెంట్ ఉండేది కాదు. నైట్ 9 o'clock అయిందంటే కరెంట్ తీసేసేవాళ్ళు. ఎందుకంటే లైట్ ఉన్న ప్లేసెస్లో వాళ్ళు అటాక్ చేస్తున్నారని చెప్పేసి లైట్ అయితే ఉంచేవాళ్ళు కాదండి. మెయిన్గా ఆర్మీ ప్లేసెస్లో అయితే కరెంట్ ఉండేది కాదు. మెయిన్గా ఈ స్టేట్స్లో అయితే పూర్తిగా బ్లాక్అవుట్ అనమాట. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 4 స్టేట్లలో అయితే మొత్తానికి బ్లాక్అవుట్. నైట్ అయితే కరెంట్ ఉండేది కాదు. మొత్తం స్ట్రీట్ లైట్స్, ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్లో ఉండేవి అనమాట. ఆ 4-5 డేస్ అయితే మేము చాలా భయంగా బతికామండి. అసలు ఏమవుతుంది సిచ్యువేషన్, అసలు ఏంటిది ఏం అర్థం కాకుండా ఉండే. నార్మల్ టైంలో ఫోన్ చేస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ టైంలో గుర్తు కూడా రామన్నమాట. మందు బాటిల్దే, క్యాంటీన్ సామాన్లదే అని చెప్తారు కదా, అప్పుడు గుర్తుంటాం. కానీ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లలో అయితే మేము వాళ్ళకి గుర్తు కూడా రాము. నార్మల్ టైంలో ఫోన్ చేసే దానికన్నా ఇలాంటి టైంలో ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు ధైర్యంగా ఉండండి అనేది. మా హస్బెండ్ మాతో పాటు ఇంట్లో క్వార్టర్లో ఉంటే అంత భయం అయ్యేది కాదండి, చాలా ధైర్యంగా ఉండేది. ఆయన డ్యూటీకి వెళ్ళాక నాకైతే చాలా టెన్షన్ అయిపోయేది అనమాట. మా హస్బెండ్ ఎందుకు భయపడతానో, ఏమవుతుంది, ఏం కాదు, అది ఇదని చెప్తా ఉండేది. వాళ్ళు ఎంత చెప్పినా మనకు ఉండదైతే మనకు ఉంటుంది కదా టెన్షన్ లోపల. సో ఈ టైంలోనే జవాన్ అయితే అందరికీ గుర్తొస్తాడండి స్టేటస్లు పెట్టుకోవడానికి. నార్మల్ టైంలో అసలు గుర్తు కూడా ఉండదు. వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అని. ఫ్యామిలీస్ ఏమో కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అనేది అయితే జవాన్కి ఏదో ఒకటి అయ్యి లేకపోతే దేశానికి ఏదన్నా ఆపద వస్తుంది అనేటప్పుడు అయితే గుర్తొస్తాడు. సోల్జర్స్ అక్కడ బార్డర్లో ప్రాణాలు కోల్పోతూ డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.